పిల్లులు తెలివైన కోతి. ఒకానొక రాత్రి సమయాన ఒక తెల్లపిల్లి, ఒక నల్లపిల్లి ఆకలితో ఆహారం కోసం వెతకసాగాయి. ఈ ప్రయత్నంలో వంటగదిలో వాటికొక రొట్టెముక్క దొరికింది. రెండింటికి బాగా ఆకలిగా ఉంది. అందువల్ల ఆ కేకు ముక్క తనదంటే తనదని వాదించుకున్నాయి. ఇలా వాదించుకుంటుండగా ఓ జిత్తులమారి కోతి వాటి దగ్గరికొచ్చి, ఎందుకలా ఘర్షణ పడుతున్నారు అని అడిగింది. ఆ రెండు కోతికి విషయాన్ని వివరించాయి. మీ సమస్య నాకు బోధపడింది. మీరిద్దరూ సరేనంటే మీ ఇద్దరికీ సమానంగా ఈ రొట్టె ముక్కను పంచుతాను, సరేనా అంది. పిల్లులు రెండు సరే అన్నాయి. వెంటనే కోతి ఓ త్రాసును తెచ్చి రొట్టె ముక్కను 2 ముక్కలుగా చేసి త్రాసులో వేసింది. త్రాసులో ఒక ముక్క పెద్దదిగా ఉండటంతో దాన్ని రెండవ దానితో సమం చేయటానికి పెద్ద ముక్కలో కొంత భాగాన్ని కోసి నోటిలో వేసుకుంది. ఈసారి రెండో వైపు త్రాసు మొగ్గింది. అరెరెరే, రెండోది పెద్దదిగా ఉంది, ఉండండి చెబుతాను అంటూ రెండో ముక్కను కొంచెం కోసి నోట్లో వేసుకుంది. ఈసారి మొదటి పళ్లెంలోని రొట్టె ముక్క మొగ్గడంతో మళ్లీ ఆ రొట్టె ముక్కను కొంచెం కోసి నోట్లో వేసుకుంది. అలా మొత్తం రొట్టె ముక్కను కోతి తినేసి తుర్రుమంది. జిత్తులమారి కోతి ప్రవర్తనను గమనించిన 2 పిల్లులు పిక్కమొహాలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కొత్త వ్యక్తుల్ని నమ్మడం హానికరం.